కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కిడ్నీ రోగులు నరకయాతన పడుతున్నారు. రోగులకు ఎర్ర రక్త కణాలు పెరిగేందుకు ఇచ్చే ఎరిథ్రోపోయిటిన్ సూది మందు గడిచిన 2 నెలలుగా సరఫరా కావడం లేదు. ఎరిథ్రోపోయిటిన్ ఇంజెక్షన్ కొనుగోలు చేయలేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. రోగులు ఇన్ని ఇబ్బందులు పడుతున్నా ఈ ఇంజెక్షన్ తెప్పించడంలో అధికారులు విఫలమవుతున్నారన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఈ ఇంజెక్షన్ ఖరీదైనది కావడంతో బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేసే ఆర్థిక స్తోమత తమకు లేదని రోగులు వాపోతున్నారు. రెండు కిడ్నీలు చెడిపోయిన రోగులకు డయాలసిస్ చికిత్సే ఆధారం. వ్యాధి తీవ్రతను బట్టి రోజుకోసారి, కొందరికి వారానికి 2-3 సార్లు రక్తశుద్ధి తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్ నగర్లలో ప్రభుత్వం ఆధ్వర్యంలో రక్తశుద్ధి కేంద్రాలు కొనసాగుతున్నాయి. ఒక్కో దానిలో 40 చొప్పున 80 మంది రోగుల పేర్లు రిజిస్టర్ చేసుకున్నారు. ఒక్కో దానిలో రోజుకు 3 నుంచి 4 విడతల్లో 20 మందికి రక్తశుద్ధి చేసే అవకాశం ఉంది. వీటిలో అవకాశం లేక మరో 18 మంది వరకు ఉట్నూరు, ఆదిలాబాద్ రిమ్స్, మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తున్నారు. హిమోగ్లోబిన్ శాతాన్ని బట్టి నెలకు కనీసం 4 సార్లు రోగికి ఈపీఓ సూది మందు ఇవ్వాలి. ఇది తీసుకున్న తర్వాత రెండో డయాలసిస్ సమయంలో ఐరన్ ఇంజెక్షన్ ఇవ్వాలి. ఈపీఓ సూది మందు ఇవ్వకుంటే రోగి ఆరోగ్యం మరింత క్షీణిస్తుంది. 2 నెలలుగా సూది మందు సరఫరా కాక మంచిర్యాల, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి ప్రైవేటుగా కొనుగోలు చేసుకుంటున్నారు. సూది మందు ఎంజీని బట్టి ధర 1200 నుంచి 3000 వరకు ధర ఉంది. పేద డయాలసిస్ రోగులకు ఈ సూది మందు ప్రైవేట్లో కొనుక్కునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కొక్క డయాలసిస్ పేషెంట్ నెలకు 4 సార్లు ఇంజెక్షన్ కొనుక్కోవాల్సి ఉంటుంది. దీంతో రోగిపై 3 నుంచి 6,000 రూపాయల ఆర్థిక భారం పడుతుంది. రోగులు ఇన్ని ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వ ఆసుపత్రిలో అధికారులు ఇంజెక్షన్ తెప్పించడంలో ఏమాత్రం చొరవ చూపడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. రోగులకు ఎంతో ముఖ్యమైన ఏపీఓ ఇంజెక్షన్లు అందుబాటులో లేకపోవడంతో జిల్లాలో డయాలసిస్ కేంద్రాలు ఉన్నా రోగులకు సేవలు అందడం లేదని తెలుస్తుంది. ఈపీఓ ఇంజెక్షన్లు తెప్పించాలని రోగులు అనేక సార్లు వైద్యాధికారులతో పాటు జిల్లా కలెక్టర్కు విన్నవించుకున్నా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతుందని రోగులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి డయాలసిస్ పేషెంట్లకు అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని, ఈపీఓ ఇంజెక్షన్లను తెప్పించాలని కోరుతున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో డయాలసిస్గా పేషెంట్గా ఉన్నాను. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో డయాలసిస్ సెంటర్లో అనేక సమస్యలు ఉన్నాయి. గతంలో డయాలసిస్ పేషెంట్లకు ఈపీఓ రక్త శుద్ధీకరణ ఇంజెక్షన్లు ప్రభుత్వం ద్వారా సరఫరా చేస్తుండే. ఈరోజు అవి లేవు. అవి ప్రభుత్వం ద్వారా సరఫరా చేయకపోవడం వలన డయాలసిస్ పేషెంట్లకు తీవ్ర ఆర్థిక భారము పడుతున్నది. అదే విధంగా అక్కడ మరి చాలా సమస్యలు ఉన్నాయి. హాస్పిటల్ కేంద్రంలో ఒక వాష్రూమ్ కు వెళ్లాలంటే డయాలసిస్ పేషెంట్ ఆ పైన వెళ్ళాలి. అది డ్రైనేజ్ ప్యాకేజ్ ఉన్నాయి. గతంలో ఎన్నోసార్లు మనం ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకొచ్చినా కూడా స్పందించకపోవడం వలన అక్కడ ఉన్నటి సిబ్బంది ఆ డయాలసిస్ దానికి లాక్ చేసేసినారు. అదే విధంగా మరి ఆసిఫాబాద్ లో అక్కడ ఉన్నటువంటి పేషెంట్లు రాత్రి 11-12 గంటలకు మరి ఖైర్గాం గాని, వాంగిడి గాని వెళ్తున్నారు. వారికి ప్రభుత్వం ద్వారా 108 వాహనం ద్వారా వాళ్లకు తీసుకుపోయి విడిచిపెట్టి అక్కడ పేషెంట్లను తీసుకొస్తే చాలా బాగుంటది. ఎందుకంటే రాత్రి మనకు ఎక్కడ పడుకునే పరిస్థితి లేదు. దూరం నుంచి వస్తున్నారు పేషెంట్లు కూడా. అక్కడ మనం ఎన్నిసార్లు జిల్లా కలెక్టర్ గారికి కూడా దృష్టికి తీసుకుపోతే మరి అది తీసుకుపోతే వాళ్ళు దాని మీద స్పందిస్తలేరు. అంటే వాస్తవంగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఏర్పడి 10 సంవత్సరాలు అవుతుంది. ఇంకా ఈ జిల్లాకు స్వతంత్రత అనేది రాకపోవడం వలన అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఏమంటున్నారంటే, మేము ఆ ఉమ్మడి జిల్లా ఆదిలాబాద్ మీదనే ఆధారపడి ఉన్నాము. అక్కడ ఉన్న వాళ్ళు ఆ యొక్క మందులు సరఫరా చేస్తేనే మాకు ఇక్కడ వస్తాయి, లేకుంటే మేము ఇక్కడ ఏం చేయలేము. అక్కడ జిల్లా కేంద్రంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్లకు టోటల్గా ఫ్రీగా ఉన్నప్పుడు వాళ్ళు ఇక్కడ పంపిస్తున్నారు, లేకపోతే వాళ్ళు పంపించడం లేదు.